విండ్ పవర్ ద్వారా కరెంటు ఉత్పత్తి చేసే గాలిమరల దగ్గర ఉద్యోగం ఎంత ప్రమాదకరమో చూపించే సంఘటన ఇది. అనంతపురం జిల్లా ఉరువకొండ మండలం నింబగల్ వద్ద గాలిమరలు మెయింటెనెన్స్ చేసే ఉద్యోగికి పెను ప్రమాదం తప్పింది. కొన్ని వందల అడుగుల ఎత్తులో గాలిమరల దగ్గర మరమ్మతు చేస్తుండగా సురేషన్ అనే ఉద్యోగి ప్రమాదవశాత్తు కాలు జారి అంత ఎత్తు నుంచి కిందకు జారిపోయాడు. అయితే ఐరన్ సేఫ్టీ రోప్ సుందరేషన్ కాలికి చుట్టుకోవటంతో 300 అడుగుల ఎత్తులో తలక్రిందులుగా గంటకు పైగా వేలాడాడు. ఐరన్ రోప్ కాలికి చుట్టుకోకపోయి ఉంటే అతను కింద పడి చనిపోయేవాడు. కానీ అదృష్టం బాగుండి ఐరన్ రోప్ కారణంగా ప్రాణాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నారు. స్థానికులతో పాటు గాలిమరలో పనిచేసే తోటి ఉద్యోగులతో సహా సహాయక చర్యలు చేపట్టారు. సుందరేషన్తో పాటు పనిచేసే మరో ఉద్యోగి అసిస్టెంట్ మేనేజర్ రవికుమార్ ప్రాణాలకు తెగించి మరొక ఐరన్ రోప్ సహాయంతో పైనుంచి కిందకు దిగి 300 అడుగుల ఎత్తున వేలాడుతున్న సుందరేషన్ వద్దకు చేరుకున్నారు. మెల్లగా ఐరన్ రోపును వదులుతూ కిందకు దించారు. ఎట్టకేలకు అందరూ శ్రమించి సుందరేషన్ను సురక్షితంగా కిందకు తీసుకొచ్చారు. ఐరన్ రోప్ కాలికి గట్టిగా చుట్టుకోవటంతో గాయాలతో అయినా సుందరేషన్ ప్రాణాలతో బయటపడ్డాడు. 300 అడుగుల ఎత్తులో వేలాడుతూ ఊగుతున్న సుందరేషన్ ఏ క్షణంలోనైనా జారి కింద పడిపోతాడేమోనన్న అనుమానంతో ఫైర్ సిబ్బంది, పోలీసులు, స్థానికులు గాలిమర కింద పెద్ద వల ఏర్పాటు చేసి పట్టుకున్నారు. ఒకవేళ అంత ఎత్తు నుంచి జారిపడ్డా నేల మీద పడకుండా వలలో పడితే ప్రాణాలు కాపాడొచ్చని ప్రయత్నాలు కూడా చేశారు. అయితే కాలికి చుట్టుకున్న ఐరన్ రోప్ గట్టిగా ఉండటంతో దాదాపు గంటకు పైగా సుందరేషన్ అలా గాలిలో వేలాడుతూనే ఉన్నాడు. చివరకు అసిస్టెంట్ మేనేజర్ రవికుమార్ సమాంతరంగా మరో ఐరన్ రోప్ వేసుకొని సుందరేషన్ వద్దకు చేరుకొని సురక్షితంగా కిందకి తీసుకురావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.